ఈ ఫైల్లోని వీరచక్ర గ్రహీత నాయక్ కాశ్మీర్ సింగ్ గారి అసాధారణ ధీరత్వం మరియు అత్యున్నత త్యాగం ఆధారంగా ఒక స్ఫూర్తిదాయకమైన కథనం. అచంచలమైన విశ్వాసం అడ్డంకులను ఛేదించే ఆయుధం. మన జీవిత ప్రయాణంలో ఒక్కోసారి సవాళ్ళు కొండంతగా మారి మనల్ని తీవ్రంగా గాయపరిచి ముందుకు సాగకుండా అడ్డుకోవచ్చు. కానీ మనస్సులో బలమైన పట్టుదల ఉంటే ఎలాంటి కష్టాన్నైనా ఎదిరించి అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని నాయక్ కాశ్మీర్ సింగ్ గారి జీవితం నిరూపిస్తుంది. 1999 జూన్ 28న కార్గిల్ యుద్ధంలో ద్రాస్ సెక్టర్లోని శత్రువుల బలమైన స్థావరం .4700ను స్వాధీనం చేసుకునే బాధ్యతను ఆయన బృందం స్వీకరించింది. శత్రువులు కురిపిస్తున్న విపరీతమైన ఆటోమేటిక్ తుపాకీ కాల్పుల వల్ల మన సైన్యం ముందుకు సాగలేకపోయింది. ఆ క్లిష్ట సమయంలో నాయక్ కాశ్మీర్ సింగ్ భుజానికి బుల్లెట్ తగిలి తీవ్రంగా రక్తం కారుతున్నప్పటికీ ఆ స్థావరాన్ని ఛేదించడానికి ప్రత్యక్ష దాడి ఒక్కటే ఏకైక మార్గమని ఆయన గ్రహించారు. తన ప్రాణాల భద్రతను అస్సలు లెక్క చేయకుండా తీవ్ర రక్తస్రావంతోనే శత్రువుల బంకర్ వైపు దూసుకెళ్లి ఆ స్థావరాన్ని ముట్టడించి ఒక చొరబాటుదారుని హతమార్చారు. ఆ క్రమంలో మెషిన్ గన్ బుల్లెట్లు ఆయన ముఖం రమ్ము భోగంలోకి దూసుకెళ్లడంతో ఆయన అక్కడికక్కడే దేశ రక్షణ కోసం వీరమరణం పొందారు. ఆయన ప్రదర్శించిన ఈ అచంచలమైన పట్టుదల, తిరుగులేని ధైర్యం మనకు నేర్పే గొప్ప పాఠం ఏంటంటే, పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నా, శరీరం సహకరించకపోయినా లక్ష్యం వైపు భయం లేకుండా అడుగు ముందుకు వేస్తే ఎంతటి అసాధ్యమైన అడ్డంకినైనా ఛేదించి చరిత్రలో నిలిచిపోవచ్చు. జై హింద్.